సోషల్ మీడియా తెరిస్తే చాలు ఆ హీరో రాజకీయాలకు వస్తుండు ఈ హీరో రాజకీయాలకు వస్తుండు అని ఒకటే ముచ్చట్లు. అరే అవునా నిజమా అన్నట్టే ఉంటున్నాయి గా పుకార్లు. మరిగా పని పాత్ర పెట్టి జాతరకు పోయినట్టు పని పాట లేనోళ్ళు ఎవరు పుట్టిస్తుర్రో ఏమో ఉత్తుత్తి ముచ్చట్లు. అసలు హీరోలు సపోర్ట్ చేస్తలేరు కానీ కొసరోళ్ళు మాత్రం పొట్టు పొట్టు ప్రచారం చేస్తుర్రు. మరిగా ఆ సంగతి ఏందో చూద్దాం పార్రి. గా తమిళనాడులో దళపతి విజయ్ సీఎం అయినాక తతిమ హీరోలకు సుత ఊపొచ్చిందా ఏంది అన్నట్టే ముచ్చట్లు వస్తున్నాయి ఇప్పుడు. ఏంటికంటే రోజుకో హీరో రాజకీయాలకు వస్తాండు అని సోషల్ మీడియాలో పొట్టు పొట్టు ముచ్చట్లు తిరుగుతున్నాయి. అన్యామా గాని దాంట్లో తెలుగు హీరోల పేర్లు సుత మస్తు గట్టిగా వినిపిస్తున్నాయి. అందులో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఇంగిత గట్టిగా వస్తుంది ఈ నడమ. మరిగా ఎన్టీఆర్ ఎక్కడ ఎసోంటి ముచ్చట్నే చెప్పలేదు కదా. ఎట్లా పుట్టినాయి ఎవరు పుట్టించిర్రు పుకార్లు అని అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ పబ్లిక్ కు సేవ చేసేందుకు ఊరు వాడనే ఓ కార్యం పెట్టుకున్నారట. ఇక దాని పేరు చూసి వాళ్ళు చేసే పని చూసి కొంతమంది ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తాడని ఉత్తగానే పూటి చేసిండ్రు. అందుకే ఎన్టీఆర్ అభిమానులు గదంతేం లేదు ఎవ్వరు నమ్మొద్దు రాజకీయాలకు ఎన్టీఆర్ కు సంబంధమే లేదన్నట్టు చెప్పుకొచ్చిండ్రు. గిట్లనే మొన్న హీరో అల్లు అర్జున్ రాజకీయాలకు వస్తాడన్నట్టు ముచ్చట్లు నడిచినాయి. అంతేకాదు ప్రశాంత్ కిషోర్ను కలిసి మాట ముచ్చట్లు చేసిండు అన్నట్టు కూడా వినిపించింది. కానీ ఆఖరికి అసొంటిది ఏం లేదన్నట్టే చెప్పిండ్రు. గిట్ల హీరోలు రాజకీయాలకు తయారైతుండ్రు అని పూటకో పేరు వినిపిస్తున్నది. తమిళనాడులోనైతే ధనుష్, సూర్య ఇట్లా చాలా మంది పేర్లే బయటకు వచ్చినాయి. అయితే గమ్మత్ ఏంటిదంటే ఏ ఒక్క హీరో సుత ఎక్కడ రాజకీయాల గురించి చిన్న మాట కూడా మాట్లాడతలేరు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తాడు బొంగరం లేని ముచ్చట్లు గిర్ర తిరుగుతున్నాయి. బాలే ఉన్నది పోని అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.